శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా మనకు ఉద్యోగ సమాచారం మనకు ప్రధానంగా నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అని వార్త రావడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్‌లో ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కూడా ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టులు 91 ఉన్నాయి. మరి దీనికి పోస్టులు మన అసిస్టెంట్ మేనేజర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసు మరి 85 ఉన్నాయి. ఆర్బిడిఎస్కి సంబంధించింది. అసిస్టెంట్ మేనేజర్ లీగల్ సర్వీస్కి సంబంధించింది 2 పోస్టులు. అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ కింద 4 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ మాత్రం మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి 60% మార్కులు, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మాత్రం 50% మార్కులు సాధించిన వారికి మరి ఇంకా మనకు దరఖాస్తు ఏదైనా మాస్టర్ డిగ్రీ సిఏ, సిఎస్, ఐసిఏఐ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇది ప్రధానంగా. అదేవిధంగా మనకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు లీగల్ సర్వీస్ సంబంధించి కనీసం 60% మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా మనకు అదే అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ కూడా మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కనీసం 5 సంవత్సరాల సర్వీస్ కలిగినటువంటి కమిషన్ ఆఫీసర్ అయి ఉండాలి. వయో పరిమితి మాత్రం మనకు 21 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి కూడా మనకు సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ నవంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకు టుమారో ఆన్వర్డ్స్ అంటే మనకు లాస్ట్ డేట్ మాత్రము నవంబర్ 30 వరకు, ఈ నెల లాస్ట్ తేదీ. మనకు అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మాత్రం రూ. 150, ఇతరులకు రూ. 850. మరి సెలక్షన్ ప్రాసెస్ కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఆధారం కూడా మనకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు వెబ్సైట్లు ద్వారా తెలుసుకోవచ్చు పూర్తి వివరాలను. అదేవిధంగా మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం, చూసుకోవచ్చు. అదేవిధంగా ఎంఈడి ఎంపీఈడి కోర్సులో అడ్మిషన్కు షెడ్యూల్ అని రావడం జరిగింది. ప్రధానంగా వార్త 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్లు, 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 18న రిపోర్టింగ్కు అవకాశం. రాష్ట్రంలో ఎంఈడి, ఎంపీఈడి కోర్సులో ప్రవేశాలకు సంబంధించి మొదటి దశలో కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి గారు విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మరి అభ్యర్థులకు ధృవీకరణ వివరాలు ఏవైనా సవరణలు ఈ నెల 12 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 12, 13 తేదీలో వెబ్ ఆప్షన్లు ఉంటాయి. మరి 16న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇది ప్రధానంగా మనకు వార్త కనిపిస్తుంది. ఇంకో ప్రధానంగా వార్త చూస్తుంటే పీజీ టీఏయులో మనకు రూరల్ కోఆర్డినేటర్ అనే పోస్టులు మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా రూరల్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి నిరుద్యోగ యువకులకు. నవంబర్ 21న వాకిన్ ఇంటర్వ్యూ అని నిర్వహించనున్నారు. పోస్టులు మాత్రం 2 ఉన్నాయి, చూసుకో. అర్హత మరి ఎలిజిబిలిటీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ అనుబంధ సైన్స్ గ్రూప్ కూడా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయో పరిమితి మాత్రం 30 ఏళ్ళు. నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు కూడా సడలింపు ఉంటుంది. ఇది మనకు వాకిన్ ఇంటర్వ్యూ నవంబర్ 21 వరకు, 21న ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. ఈ పూర్తిగా వివరాలు వెబ్సైట్ యొక్క లింక్లో ఉంది, చూసుకోవచ్చు.
అదేవిధంగా నోటిఫికేషన్స్ మళ్ళీ చూస్తుంటే మనకు హెచ్ఎల్ఎల్‌లో లైఫ్ కేర్ పోస్టులని, మనకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కూడా టెక్నీషియన్, సెంట్రల్ ప్రాజెక్ట్ కో కోఆర్డినేటర్ పోస్టులో కూడా భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 354 ఉన్నాయి. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. చివరి తేదీ మనకు నవంబర్ 26. మరి అదేవిధంగా మనకు ఇంకో ఉద్యోగ సమాచారం అప్రెంటిస్ పోస్టులని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వివిధ విభాగాలలో కూడా గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది కదా. మొత్తం పోస్టుల సంఖ్య కూడా 58 ఉన్నాయి. అర్హులైన వారు నవంబర్ 30 లోగా మనకు 2000 ఈ సంవత్సరం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. అదేవిధంగా మనకు ప్రధానంగా ఇంకో వార్త కనిపిస్తుంది. మనకు సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ మనకు 2025 తల్లిదండ్రులకు ఏకైక బాలిక గల మరి సంతానానికి ఉండి ప్రతిభ కలిగిన విద్యార్థినులకు మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉపకార వేతనాన్ని ఏటా అందిస్తుంది. కాబట్టి ఇందుకు సంబంధించిన సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2025 ప్రకటన వెలువడింది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 20 వరకు ఛాయిస్ ఇచ్చారు. మరి ఇంకోటి మనకు రిమెంబర్ చేస్తుండ్రు, మనకు ఆల్రెడీ ఉద్యోగాలు దరఖాస్తు చేశారా అని. మరి కింది ఉద్యోగాల అప్రెంటిస్ పోస్టులకు నేడే చివరి తేదీ అని ఇవ్వడం జరిగింది. ఢిల్లీ సబార్డినేటు సర్వీస్ బోర్డులో 5346 ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు చివరి తేదీ. BA, BSc, B.Ed, BEI, ED, డ్రాయింగ్, పెయింటింగ్, సైన్స్ ఫేర్ ఉత్తీర్ణులు అర్హులు ఈ పోస్టులకు సబార్డినేట్ సర్వీస్ బోర్డులో. మనకు అదేవిధంగా NI, EPMDలో 17 ఫార్మసిస్ట్ పోస్టులు కూడా దీనికి అర్హత అయిన డిప్లొమా బి ఫార్మసీ వాళ్ళు, ఎంపీలు వాళ్ళు, MS కానీ, MD వాళ్ళు, వీళ్ళు BSMS ఉత్తీర్ణతో పాటుగా వీళ్ళందరూ పని అనుభవం ఉన్నవాళ్ళు అర్హులు. మరి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా అప్రెంటిస్ పోస్టులు. మరి IIT డిప్లొమా, డిగ్రీ, బీటెక్లో ఉత్తీర్ణతలు కావాలి. ఇది CSRలో PG ఉత్తీర్ణతలు కావాలి. ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అదేవిధంగా మనకి స్టాఫ్ రిక్రూట్మెంట్ పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో కూడా ఇది దోమగూడకు సంబంధించింది. ఇది ల్యాండ్ మార్క్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్. అదేవిధంగా ఇది ప్రిన్సిపల్ పోస్ట్లో కూడా ఇక్కడ మనకు PhD 15 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ప్రొఫెసర్ PhD విత్ మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. ఫార్మసిస్ట్, మరి PH కెమిస్ట్రీ, PH అనాలిసిస్, ఫార్మకాలజీ, అది కాగ్నిసీ ప్రాక్టీస్ కూడా. అసోసియేట్ ప్రొఫెసర్స్ 5 నుంచి 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉండాలి. 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ కూడా వర్క్స్ మొత్తం ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. పే స్కేల్ కూడా అక్కడ JNTU నామ్స్ ప్రకారం ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొబైల్ నంబర్కు కాల్ చేసి మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు నవంబర్ 30 లోపల మీరు ఏమన్నా రెజ్యూమ్స్ ఉంటే కూడా సెండ్ చేయొచ్చు ఫ్యాకల్టీ కోసం. ఇదంతా ఫ్యాకల్టీ స్టాఫ్ రిక్రూట్మెంట్ పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో. ఇది ప్రధానంగా వార్త. మనకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ మనకు 2025 మనము వీర వనితలు మనకు దేశానికి కీర్తి తెచ్చారు. కాబట్టి మనకు మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అభినందించారు. వారు టీం మొత్తాన్ని అభినందించారు ముర్ము గారు, మన రాష్ట్రపతి. హర్మన్ ప్రీతి
అదేవిధంగా కౌర్ బృందం ముర్మును గురువారం రాష్ట్రపతి భవన్‌లో కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులు తమ సంతకాలతో కూడిన జెర్సీని కూడా ఆమెకు బహూకరించారు. ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. మహిళా ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైనటువంటి తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి మరి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం తెలిపారు. ఇది ప్రధానంగా మన దేశానికి ఖ్యాతి తెచ్చిన వీర వనితలు. అదేవిధంగా వందే మాతరం గేయం 150 ఏళ్ళయింది. ఇది ప్రధానంగా మరి స్వాతంత్ర ఉద్యమంలో సమయంలో వందే మాతర గీతం దేశ ప్రజలను ఏకం చేసింది. ఉద్యమకారుల్లో ఉత్తేజాన్ని నింపింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడంలో సామాన్యులకు సైతం ఒక మంత్రంలా నిలిచింది. ప్రస్తుతం ఇది ప్రతి భారతీయ పౌరుడు హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది కాబట్టి ఈ గీతం భారతదేశ సంస్కృతి, చారిత్రక మరి గుర్తింపుకు ప్రతీక కాబట్టి దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఘటన కాబట్టి ఐక్యత, ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచింది కాబట్టి ఈ వందే మాతర గేయానికి నవంబర్ 7న 150 ఏళ్ళు నిండుతాయి కాబట్టి ఈ సందర్భంగా పోటీ పరీక్షలో మరి నేపథ్యంలో దీనికి సంబంధించిన ముఖ్య విశేషాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది కొన్ని స్టడీ జోన్‌లో. ఇక్కడ మన ప్రధానంగా మీరు అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మరి ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి ఏపీపీఎస్‌లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఇది అమరావతి ఏపీకి సంబంధించిన వార్త. మరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు దళం ఏపీఎస్‌పీలో ఏపీఎస్పీలో మనకు 19 ఎస్ఐ పోస్టులు, 245 కానిస్టేబుల్ పోస్టులకు 2 దశల్లో మనకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి వాడ్రేవు వినయ్ చంద్ గారు గురువారం ఉత్తర్వులు మనకు ఇచ్చారు. కాబట్టి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు చేపట్టాలని ఆదేశాలు పేర్కొన్నారు. అదేవిధంగా మనకు ప్రధానంగా ఇంకో వార్త కనిపిస్తుంది. రేపటి నుంచి ఎంఈడి, ఎంపీడీ కౌన్సిలింగ్. మనకు 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్. మరి 12, 13 తేదీలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 16 తేదీన సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రధానంగా వార్త మనకు సర్కార్ స్కూళ్లకు ఫ్రీ ఇంటర్నెట్ అని మనకు 22,730 స్కూళ్ళలో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. బిఎస్ఎన్ఎల్, టీ ఫైబర్ సంస్థల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. ఇది ప్రధానంగా మరి విద్యకు సంబంధించిన వార్త. అదేవిధంగా మనకు పోలీస్ శాఖలో మనకు మహిళా శాఖం మన రాష్ట్రంలో ఏటా పెరుగుతున్నటువంటి విమెన్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళా ఐపీఎస్లు మరి గ్రూప్ 1 ద్వారా ఎంపికైన 112 మంది, డిఎస్సిలో అభ్యర్థులు 38 మంది మహిళలే. పోలీస్ అకాడమీలో 15 నెలల ట్రైనింగ్ ప్రారంభం. వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలని డీజీపీ శివధర్ రెడ్డి గారు తెలిపారు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా తర్వాత మనకు పోలీసులో ముఖ్యమైనటువంటి వార్త సర్కారు స్కూల్లో ఫ్రీ ఇంటర్నెట్. టీనేజీ బాలికలకు స్నేహహస్తం. మహిళా సంఘాల తరహాలో ఎస్హెచ్జి గ్రూపులు కూడా 14-18 ఏళ్ల వయసు బాలికలలో కిషోర బాలిక సంఘాలు విమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, సేఫ్టీ తదితర అంశాలపై అవగాహన వరంగల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. మరి యునిసెఫ్ సహకారంతో శిక్షణ కార్యక్రమాలు మరి జరుగుతాయి. మరి బాలికలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వార్త రావడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల మరి ఇది హన్మకొండకు సంబంధించింది. మరి 12వ తేదీ వరకు చివరి గడువు. మరి డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించి దివ్యాంగులకు పురస్కారాల ప్రధానోత్సవ దరఖాస్తుల స్వీకరణ చేపట్టినట్లు హన్మకొండ జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి గారు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ప్రధానంగా నవంబరు మనకు ఈ నెల 12వ తేదీ వరకు చివరి తేదీ
ఇంకో ప్రధాన వార్త మనకు కేఈ ఉద్యోగుల శిక్షణ ఉద్యోగులకు మనకు ఇది కేఈ క్యాంపస్ సంబంధించింది. హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నేతృత్వంలో కేఈలో నలుగురు బోధనేతర మనకు ఆహ్, సిబ్ అదేవిధంగా మనకు బోధనేతర ఉద్యోగులకు నెలపాటు వృత్తాంత శిక్షణ ఇస్తారు కాబట్టి ఇచ్చారు. మరి శిక్షణలో వర్సిటీ బోధనేతర ఉద్యోగులు ఎం. రాజేష్, డి. ప్రవీణ్ కుమార్, కె. రజని, ప్రవ్ కుమార్ పాల్గొన్నారు. ఈ 30 రోజుల పాటు కండక్ట్ రూల్స్, లీవ్ ఆఫీసు, విధి విధానాలు, అదే ఆర్ఐటీతో పాటు ఇతర అంశాలు కూడా ఈ శిక్షణ ఇచ్చారు. కాబట్టి ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. యువతరానికి స్ఫూర్తిగా ఇది ఈరోజు వచ్చినటువంటి వివిధ పత్రికలలో మరి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి నోటిఫికేషన్స్, వీడియోస్ మీకు ముందుగా మీకు చేరుతుంది. చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. కాబట్టి విద్య నిరుద్యోగ మిత్రులకు, ఉపాధ్యాయ మిత్రులు కానీ మిత్రులందరికీ మరి ఒకసారి ఈ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నేటి విద్యా ఉద్యోగ సమాచారం